హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. ఇక్కడ నేనైతే సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తానండి. సగ్గుబియ్యం సేమియాతో అయితే ఇక్కడ నేను సేమియాలు తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. ఎందుకంటే మా వాళ్ళైతే తినరు. వాళ్ళ కోసం నేను ఎప్పుడు పాయసం చేసినా కూడా ఇలాగే చేస్తానండి. డ్రై ఫ్రూట్స్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని నేతిలో ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా తినేస్తారు. అందుకని నేను ఇలాగే చేస్తానండి. సగ్గుబియ్యం అయితే ఒక 5 మినిట్స్ ముందే నేను నానబెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను పంచదారతో కాకుండా బెల్లంతో చేస్తున్నానండి. బెల్లం అనేది హెల్తీ కదా ఫ్రెండ్స్, పంచదార కన్నా. అందుకని నేను పాయసం అయితే ఎప్పుడు కూడా బెల్లంతోనే చేస్తానండి. ఇక్కడ నేను బెల్లాన్ని సేమియాకి సరిపడా బెల్లం అయితే తీసుకొని దానికి ఒక గ్లాస్ వాటర్ వేసి బెల్లం కరిగే వరకు అయితే గ్యాస్ మీద పెట్టుకొని దాన్ని వడకట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కొంచెం ఏమన్నా గడ్డి కానీ చెత్త లాంటిది ఏమన్నా ఉంటే దాన్ని వడకట్టుకొని మనం పాయసం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత బాండి పెట్టి దీంట్లో నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లీలో పెట్టుకుని అయితే మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా, కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి నేతిలో. మీరు కావాలంటే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసాను. ఇదైతే మనం కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో సేమియాలను కూడా యాడ్ చేసుకోవాలి. సేమియాలు కూడా నేతిలో బాగా ఫ్రై అయితే బాగుంటుందండి. సేమియాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుకుంటూ ఉండాలండి. అలా వదిలేకుండా వేసుకొని కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. మనం బాగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదు. బాగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని అయితే గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారండి, నేనైతే కలుపుకుంటూ ఉన్నానండి. బాగా ఫ్రై అయినాయి సేమియాలు. మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదండి. తర్వాత నేను ఇక్కడ దీంట్లోనూ మళ్ళీ ఇవి తీసి పక్కన పెట్టకుండా దీంట్లోనే నేను డైరెక్ట్గా కాచిన పాలైతే వేసేసానండి. నేను ఆల్రెడీ పక్కన వేరే గ్యాస్ మీద పాలైతే కాసేసుకున్నాను. చూసారండి, ఆ పాలని దీంట్లో యాడ్ చేసుకోవడమే. మళ్ళీ ఇవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత మళ్ళీ పాలు మరిగిన తర్వాత మళ్ళీ అవి వేసుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ కదండి. అలా కాకుండా ఇలా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుందండి ఇలాగా. తర్వాత మనం కాచిన పాలు అయితే దీంట్లో వేసేసుకొని మనం సగ్గుబియ్యాన్ని అయితే ఒక 5 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాం కదండి. ఇక్కడ నేనైతే చిన్న సగ్గుబియ్యం కాకుండా పెద్ద సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఈ పెద్ద సగ్గుబియ్యం అనేది మనకి చాలా త్వరగానే కుక్ అయిపోతుందండి. ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదు. మనం 5 మినిట్స్ ముందే నానబెట్టాం కాబట్టి ఇవి అడగట్టకుండా కింద పాలల్లోనూ మనం కలుపుకొని సగ్గుబియ్యం వేసిన తర్వాత మనం కలుపుకోవాలి. ఇంకా దీంట్లో అయితే లాస్ట్లో బెల్లం తప్ప ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. అన్నీ వేసేసాను. లాస్ట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే సరిపోతుంది. పాలు అనేది చాలా చిక్కగా ఉన్నాయి చూసారండి. మీరు కావాలితే దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోనూ ఆల్రెడీ బెల్లాన్ని వాటర్ వేసి నేను బెల్లాన్ని అయితే కరగపెట్టాను కదండి. అదైతే వేస్తున్నాను. ఇంకో వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా అదే మనకి వాటర్ సరిపోతుందండి. ఒకసారి అయితే కలుపుకొని బెల్లం పాకం వేసాం కదండి, దీంట్లో బాగా కలిసేంత వరకు కూడా ఈ పాయసంలో మనం కలుపుకోవాలండి. కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఇలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా పిల్లలకి నచ్చేటట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. త్వరగా అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలి అనుకునే వాళ్ళకి ఇలా అయితే బాగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారండి, చాలా బాగా వచ్చింది కదండి. ఇక్కడ చిక్కబడకుండా మరీ పలచగా లేకుండా ఇలా చాలా బాగుందండి. సేమియా పాయసం అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే నా స్టైల్లో నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తానండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన పాయసం అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.